వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్ గ్రామంలో మహిళా సర్పంచ్ అభ్యర్థిగా గంగాధర శోభా కనకయ్య పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో అనేక అభివృద్ధి గతంలో చేశామని, మళ్లీ గ్రామానికి ఫంక్షన్ హాల్ మరియు బస్సు సౌకర్యం కల్పిస్తానని, గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని, అందరూ తనకు ఓటు వేయాలని కోరారు. గట్టుబూత్కూర్ గ్రామం గంగాధర మండలం. ఈడ గట్టుబూత్కూర్ గ్రామంలో బీసీ మహిళ రిజర్వేషన్ అయింది. నేను ఇక్కడ బీసీ మహిళగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. మా సింబల్ ఉంగరం గుర్తు. గ్రామంలో బీసీ మహిళ రిజర్వేషన్లో బీసీలు మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ గ్రామంలో. నాకు బీసీ మహిళల సపోర్టు చాలా ఉంది. బీసీ మహిళగా పోటీ చేయడంలో జరిగింది. చాలా మహిళలు మద్దతు పలుకుతున్నారు. మేడం మీరు గెలుస్తారని. మహిళలకు ఇక్కడ గ్రామంలో మాకు బస్ సౌకర్యం లేదమ్మా మేడం. కొన్ని పింఛన్లు ఇప్పించేటి ఉన్నాయి. పింఛన్లు రాని వాళ్ళు ఉన్నారు కొందరు. మేడం మీరు గెలుస్తాం, మేము గెలిపిస్తాం, మీరు మాకు పింఛన్లు ఇప్పివ్వాలని అందరూ మహిళలు చాలా బాధపడుతుండ్రు. వృద్ధులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు భర్త లేని వాళ్ళు కూడా మాకు పింఛన్లు లేవమ్మా, మా భర్తలు పోయి మేము బాగా బాధపడుతున్నాం, 5-6 ఏళ్ళు అవుతుంది మాకు పింఛన్ వస్తలేదు అంటే ఖచ్చితంగా నన్ను గెలిపియండి, నేను మీకు అందరికీ పింఛన్లు ఇప్పిస్తా అని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మహిళలందరి సపోర్టు చాలా బాగుంది. ఇక్కడ మేము గెలుస్తామనే ధీమాలో ఉన్నాను. నేను కూడా గ్రామంలో ఏం పెండింగ్ వర్క్ ఇక్కడ ఒకటి గ్రామం చాలా పెద్దది. ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టియాలని అనుకుంటున్నాం. మా సారు నేను కలిసి ప్రజలకు అందుబాటులో ఉండాలని. మహిళా సంఘం కూడా ఒకటి కట్టియాలనుకుంటున్నాం. కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ఇంకా వేసేటి, అవి కూడా వేయడం జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల సందర్భంలో గట్టుబూత్కూర్కు విజిట్ చేయడానికి వచ్చినటువంటి టీవీ బృందానికి, యాజమాన్య సంస్థ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గంగాధర కనకయ్య ముదిరాజ్. మా భార్య గంగాధర శోభ. ఈ గ్రామంలో గట్టుబూత్కూరు బీసీ మహిళగా రిజర్వేషన్ అయింది. సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాం. మహిళలు మరి పురుషుల స్పందన బాగా ఉంది. ప్రజల మద్దతు కూడా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ గ్రామంలో బీసీ మహిళగానే ఇదే గంగాధర శోభ గారు ఈమెనే సర్పంచ్గా గెలిచి ఈ గ్రామంలో బాగా అభివృద్ధిలో తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేసి కృషి చేసుకున్నాం. అవేంటంటే మేము ఈ గ్రామంలో 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం గారు తీసుకొచ్చి గ్రామాన్ని 100% సస్యశ్యామలం చేసినాం. ఇంటింటికి సీసీ రోడ్లు, నల్లాలు, డ్రైనేజీలు, ఊరు చుట్టూ మొత్తం ఫార్మేషన్ రోడ్లు, ప్రతి విలేజ్కి పొలాలకు పోయడానికి కూడా ఫార్మేషన్ రోడ్లు, వీధి దీపాలు, ప్రత్యేక లైట్లు, వైర్లు వేసి వీధి దీపాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో 60 లక్షల కరెంటు బిల్లు బకాయిలు ఉంటే కూడా ఆ బకాయిలు కూడా ప్రభుత్వానికి చెల్లించాం. మరి అదేవిధంగా అన్ని కులాలకు, ముదిరాజులకు, తర్వాత గౌడ్స్కు, కుమ్మరి వాళ్లకు, కమ్మరి వాళ్లకు, యాదవులకు, మా గ్రామంలో ఉన్నటువంటి బీసీ అందరికీ కూడా కుల సంఘ భవనాలు నిర్మించడం. 10 కుల సంఘ భవనాలు నిర్మించాం. చెరువు మరమ్మతు చేసినాం. వరద కెనాల్ పెట్టి చెరువు నింపి ఈ సస్యశ్యామల చేసినాం. వాటర్ ప్రాబ్లం లేకుండా రైతులకు అన్ని రకాల వాటర్ అందించి రైతులు కూడా ఆదుకున్నాము. తర్వాత నాకున్నటువంటి అనుభవంతో, నాకున్నటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే మేడపల్లి సత్యం గారు బాగా దగ్గర, పొన్నం ప్రభాకర్ గారు కూడా బాగా దగ్గర, ఇప్పుడున్న సీఎం గారు కూడా గతంలో మేము టీడీపీలో ఉన్నప్పుడు కూడా మా అంత ఒకటే వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మాకు సర్కిల్ ఉంది కాబట్టి ప్రజలకు ఏవైతే కోరుకుంటున్నారో అన్ని పనులు కూడా సస్యశ్యామలంగా చేస్తామని ధీమా ఉంది. 100% చేసి నిర్మించి చూపిస్తాం. మేము గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ముఖ్యంగా ఈ గ్రామంలో కావాల్సింది మా ప్రజలకు ఉచిత బస్సు ఉంది కాబట్టి ఊరికి బస్సు వస్తలేదని ఖచ్చితంగా కావాలని మా వాళ్ళు అడుగుతారు కాబట్టి మొన్ననే మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి లెటర్ పెట్టడం జరిగింది. వచ్చే నెల బస్సులు కొత్త బస్సులు వస్తున్నాయి కాబట్టి మా గతంలో సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, గర్షగుత్తి నుంచి ఇక్కడ నుంచి కరీంనగర్ వరకు మాకు బస్సులు ఉండే. అదే బస్సును పునర్నిర్మాణం చేసి మళ్ళీ నడిపిస్తామని చెప్పి కూడా మేము ప్రజలకు చెప్పడం జరిగింది.
ప్రజలు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. అది చిన్న పని చేస్తాం, మామూలు ఏం లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఊళ్ళో హెల్త్ సబ్ సెంటర్ చిన్నగా ఉంది. దాన్ని పెద్దగా మొన్ననే 20 లక్షలతో కూడా ఈ ప్రాంతంలోనే భూమి పూజ కూడా జరిగింది ఎమ్మెల్యే గారు. అది కూడా నిర్మించి పేద ప్రజలకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జ్వరాలు వచ్చినా, దప్పులు వచ్చినా, ఏ వచ్చినా కూడా ఒక డాక్టర్ను పెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ ఊరు చాలా పెద్దది. 2,850 ఓట్లు ఉన్నాయి ఇక్కడ, 3,500 జనాభా. అయితే ఏంటంటే మాకు ఇక్కడ మా పిల్లలు కొంతమంది ఊళ్ళో వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం లేదు. అప్పుడే కడదామనుకున్నాక అది మిగిలిపోయిన పని. దాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేసి మా గ్రామంలో ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి సీనియర్లతోటి మేము చాలా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ పెట్టి ప్రజలకు మా ఊళ్ళో శ్రీరాముడే మాకు రక్ష. మా ఊళ్ళో రాములవారి టెంపుల్ ఉంది. రామరావు పేరు మీద ఒక పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మించడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మా కోరిక కట్టేయాలని మా కోరిక 100% కట్టించి ప్రజలకు అంకితం చేస్తాం. ఇంకా కూడా మిగతా పనులు ఏమున్నా కూడా యువతకు కూడా నేను గతంలో నాకున్న సర్కిల్లో నేను జిల్లా ఫిషరీస్ మాజీ చైర్మన్, ఉమ్మడి జిల్లా మహిళా సంఘానికి అధ్యక్షుడు. నేను నాకున్న సర్కిల్లో నాకు ఉన్నటువంటి ఏవైతే ఇవి మన ట్రస్టుల ద్వారా దాదాపు ఒక 100-150 మందికి కూడా ఉద్యోగాలు జాబ్ మేళ పెట్టించి ఉద్యోగాలు కూడా పెట్టించడం జరిగింది. ఈ గ్రామంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఉపాధి అవకాశం కల్పించడానికి, ఉద్యోగాలు పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. మా ఊళ్ళో సీసీ రోడ్లు అట్లాంటివి ఏమీ ఆల్రెడీ చేసే ఉన్నాం. ఇంకేమైనా మిగిలే ఉంటే కూడా మొత్తం చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. మా ప్రజల మద్దతు ఉంది. ఖచ్చితంగా మా ఉంగరం ఓటుకేసి గెలిపిస్తారని మా గట్టుబూతుకు రామ ప్రజలందరినీ పేరు పేరున దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లేదు, ప్రభుత్వ నిధులతోటి ఎట్లా కడతామన్న దానికి కూడా నేను స్టేషన్ ఇస్తాను. మా గ్రామంలో ఒక 10 నుంచి 12 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఆ గ్రానైట్ క్వారీలలో ఎంతైతే సంపద ఇస్తారో ఆ ఖనిజ సంపదలో మా ఊరికి 25% వాటా రావాలనేది చట్టంలో ఉంది, రూల్లో ఉంది, జీవో ఉంది. దాన్ని ఎవరు కూడా దాన్ని గతంలో పట్టించుకోకపోతే నేనే ముందుకు పోయి కోర్టు ద్వారా, కాంటెంప్ట్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన. ఇప్పుడు మా 28,000 కోట్లు ఈ సంపద మొత్తం. ఇంకా మాకు 28 కోట్లు ఈ గ్రామంలో ఉన్నాయి. అందులోకి వెళ్ళి మా వాటా మాకు రావాలి. పోరాడు తెస్తా, మా గ్రామాన్ని స్వచ్ఛశామలకు చెప్తాం. అందులోకి వెళ్ళి కళ్యాణం కట్టిస్తాం. అన్ని రకాల మాకు ఉన్నటువంటి వసతులు నిర్మించుకుంటాం. ప్రజలకు న్యాయమైన కోరికలు 100% చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటాను.